డోన్ పట్టణ ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులను రెగ్యులరైజ్ చేయాలని జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని ధర్నాకు దిగిన నర్సులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హనీఫ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారు. నర్సులను రెగ్యులరైజ్ చేయాలని జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని శనివారం ఉదయం ధర్నా చేశారు. ఉద్యోగాలలో ఏఎన్ఎంలనే పర్మనెంట్ చేస్తే తమకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హనీఫ్ పాల్గొన్నారు. మధుమతి ఏజ్ డోన్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నాము. అంతకన్నా ముందు అవుట్ సోర్సింగ్ కూడా చేశాము. ఇప్పుడు ఉన్నట్టుండి 115 జీవో ప్రకారము ఏఎన్ఎంసీకి రెగ్యులర్ చేయాలంటే మా జీవితాలు ఏం కావాలప్పుడు మేము ఎంతో కష్టపడి చదివాము. 3 years అని, 4 years అని, 5 years అని. వాళ్ళకి ఎన్నో ఉన్నాయి ప్రమోషన్లు. మాకు అలా లేవు కదా. మేము ఇంకా వీళ్ళకే రెగ్యులర్ చేసుకుంటూ పోతూ ఉంటే మా జీవితాలు ఏం కావాలా, మా ఫ్యూచర్ ఏం కావాలా? కరోనా టైంలో మేము ఎంత సేవ చేసినామో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎలా ఊరుకోవాలి? దీని గురించి వెంటనే ప్రభుత్వం స్పందించి 115 జీవోను రద్దు చేసి మా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ హనీఫ్, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ డోన్. ఇప్పుడు గవర్నమెంట్ ఈ మధ్య 115 అని ఒక జీవో తీసుకొచ్చారు. దానివల్ల ఏమంటే ఏఎన్ఎంలకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఇచ్చారనమాట. బట్ మా దగ్గర స్టాఫ్ నర్సులు చాలామంది 10 ఏళ్ల కంటే పైన సర్వీస్ ఉండే వాళ్ళు కూడా కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళని చేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళని చేయకుండా వాళ్ళని రెగ్యులర్ చేయడము అంటే క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి తక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకంటే. వీళ్ళలో ఇప్పుడు చేసే వాళ్ళలో జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఈవెన్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎంలు జస్ట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని రెగ్యులర్ చేయడము, వీళ్ళకంటే శాలరీ ఎక్కువ ఇవ్వడము, వీళ్ళది సేమ్ సమాన హోదాని ఇవ్వడం అనేది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. ఏపీవీపీ తరఫున మరియు గవర్నమెంట్ డాక్టర్ల సంఘం తరఫున కూడా మేము సిస్టర్స్ చేసేదానికి మద్దతు తెలుపుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏం చేసినా మనకు అభ్యంతరం లేదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా ఏజ్ డోన్లో చేస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేసిస్ కింద చేస్తున్నాము. ఇప్పుడు ఇది మాకు రెగ్యులరైజేషన్ లేక 2011 ఎప్పుడో రెగ్యులర్ ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి మాకు రెగ్యులర్ అనే పదమే లేదు. అలాంటిది ఇప్పుడు మేము అన్ని ఏళ్ళ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం. ఉన్నట్టుండి వాళ్ళకు ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేస్తే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని 115 జీవో రద్దు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆశ. నేను ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్ కింద ఎన్హెచ్ఎం కింద జాబ్ చేస్తున్నానండి. ఈ 115 జీవో ప్రకారం చూస్తే ఏఎన్ఎంస్ ఇప్పుడు స్టాఫ్ నర్సుగా అయితే మా ఫ్యూచర్ అనేది ఇక్కడికే రద్దయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులన్నీ వాళ్ళని ఫిల్ చేస్తే మాకు రెగ్యులర్ జాబ్ అనేది ఇక ఉండదు. మేము ఇప్పుడున్న వాళ్ళనే మాకు ఇప్పుడు ఉండేది కాంట్రాక్ట్ జాబ్. ఇది కూడా లేకుండా ప్రైవేట్ సెక్టార్స్లో ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు. మాకే ఇప్పుడు రెగ్యులర్ జాబ్ లేకుండా వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు జాబ్స్లోకి రావాలా? ఇంకా మా మనుగడ అనేది ఇక్కడికి అంతమైపోతుంది. దయచేసి ఈ 115 జీవోని రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ డోన్. ఇప్పుడు ఇటీవల గవర్నమెంట్ 115 అని ఒక జీవో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏమంటే ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ జాబ్స్ కూడా చేశారు. బట్ ఇప్పుడు స్టాఫ్ నర్స్గా వాళ్ళని తీసుకోవాలని గవర్నమెంట్ చూస్తున్నారు. ఆ జీవో ప్రకారం ఏమంటే ఇప్పుడు అంటే టీచింగ్ హాస్పిటల్స్ కానీ, వైద్య పరిషత్ హాస్పిటల్స్ కానీ అన్నింటిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ని వాళ్ళతో భర్తీ చేయాలని, అందులో రెగ్యులర్గా వాళ్ళని భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అనే వాళ్ళు మన వైద్య విధాన పరిషత్లో చాలామంది ఉన్నారు. డిఎస్హెచ్లో అదే ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకున్నా ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఈ హాస్పిటల్ రెగ్యులర్ మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా ఉంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లుగానే చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళకంటే వీళ్ళు బాగా చదువుకొని ఉంటారు, ఎప్పుడో చదువుకొని ఉంటారు. అందులో వీళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ చేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు జిఎన్ఎం కోర్స్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, కొంతమంది టీచింగ్ హాస్పిటల్స్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళు కూడా కొంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగానే ఇంకా చేస్తూనే ఉన్నారు 10 ఏళ్ళైనా కూడా. బట్ వీళ్ళ డిమాండ్ ఏమంటే ఫస్ట్ వీళ్ళని రెగ్యులర్ చేయాలి ఒకటి, ఇంకోటి వాళ్ళ క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి సమానంగా స్టాఫ్ నర్సులుగా ఇవ్వకూడదు అని న్యాయమైన డిమాండ్స్ వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా డాక్టర్స్ తరఫున కావచ్చు, వేరే ఎంప్లాయీస్ కూడా కావచ్చు, అందరూ డిఎస్హెచ్ ఎంప్లాయీస్ కూడా స్టేట్ వైడ్గా అందరూ సంఘీభావం తెలుపుతున్నాం వాళ్ళ కోరికల్ని తీర్చాలని. ఇంకోటి గవర్నమెంట్ పునరాలోచించి ఆ జీవోని రద్దు చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రమోషన్స్ వాళ్ళ అంటే డిఎల్సి పరిధిలో కూడా కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి, ఆ ప్రమోషన్స్లో ఇవ్వచ్చు. కానీ బట్ స్టాఫ్ నర్సులుగా వాళ్ళని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. ఒకవేళ తీసుకున్నా కూడా వీళ్ళని ఫస్ట్ రెగ్యులైజ్ చేయాలి. వీళ్ళు ముందే చదువుకొని ఎన్నో సంవత్సరాలను చదువుకొని వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని చేయకుండా వాళ్ళని చేయడం అనేది అన్యాయం. కాబట్టి మేము దీనికి నిరసన తెలుపుతున్నాము. కాబట్టి అందరూ ప్రజలు కూడా దీన్ని గమనించి వాళ్ళకి సర్వీసెస్ ఏమైనా కొద్దిగా తక్కువైనా కూడా అందరికీ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.